ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, జిఎం చర్చ్ మినిస్ట్రీస్కి స్వాగతం. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. నిన్నే ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా 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 ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా 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 ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు జీవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా
సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, 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 ఆ సేవించేదా, సేవించేదా, ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, 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 ఆ జీవించేదా, జీవించేదా, ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ఆ ప్రేమించేదా, ప్రేమించేదా, ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును, యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను, తల్లి అయిన మరచునేం నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము త్రొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అను చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును,
ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమగవచ్చు. తత్తరిల్లు మెట్టలన్ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించదా. నీదు భారమంత మోస్ నాదు శాంతి నొసగదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. స్తోత్రం అయినా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఇంతవరకు తోడుగా ఉన్నామైనా ఆరాధనలో సహాయం కోరుతూ తండ్రి, మీ కృప ద్వారా మమ్మల్ని అందరినీ ఇంతవరకు నాయన మీరు రెక్కల కింద భద్రపరిచి క్షేమంగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆరాధనలో సహాయం కోరుతూ దినమంతట్లో నాయన మీ కృపను కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదుము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. సంగీత గానములతోను సన్నుతించుచు ప్రభుని,
సంగీత గానములతోను సన్నుతించుచు ప్రభుని సీతారా స్వర మండలములతో మనమార్బాటించెదము సీతారా స్వర మండలములతో మనమార్బాటించెదము ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే దినమెల్లా పాడుచు ఘనపరచెదము చాటించెదమిలలో దినమెల్లా పాడుచు ఘనపరచెదము చాటించెదమిలలో ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము నూతన కార్యములు చేయుబడు ప్రభు ఆశ్చర్యకరుడు నూతన కార్యములు చేయుబడు ప్రభు ఆశ్చర్యకరుడు బలమగు కార్యములు చేయువడాయనే ధైర్యముగా పాడెదం బలమగు కార్యములు చేయువడాయన్ ధైర్యముగా పాడెదం ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము ప్రేమ సౌందర్యములు గలవాడు క్షేమమునిచ్చువాడు ప్రేమ సౌందర్యములు గలవాడు క్షేమమునిచ్చువాడు మహిమైశ్వర్యములు గలవాడాయన్ మహిని పొగడెదము మహిమైశ్వర్యములు గలవాడాయని మహిని పొగడెదము ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము మనకెన్నో వాగ్దానములిచ్చే మనమనుభవించితిమి మనకెన్నో వాగ్దానములిచ్చే మనమనుభవించితిమి ఘనత మహిమా ప్రభావము ప్రభునకు హల్లెలూయా ఆమేన్ ఘనత మహిమా ప్రభావము ప్రభునకు హల్లెలూయా ఆమేన్ ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సాహించెదము ప్రభు గొప్ప కార్యములు చేసెనని
మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనాహా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనాహా. స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. ఆమె ప్రియులారా, చక్కని పాటలు పాడి ఉదయకాలం ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక యేసుక్రీస్తునామములో వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం మనం నేర్చుకోవడం, ధ్యానించుకోవడం, మన జీవితంలో ప్రాక్టికల్ గా ఆశీర్వాదాలు అనుభవించుకొని బ్రతకడానికి కొరకే దేవుడు ప్రియులారా పిలిచామన్నమాట. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. దేవుడు ప్రియులారా మనకు నిత్య జీవనం రక్షణ దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి అది దేవుడు కృప అనమాట, దేవుడు కరుణ అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఇంతగా దేవుని ప్రేమ అర్థం చేసుకొని మనం ప్రభువును ప్రియులారా ఆరాధన చేసేవారుగా ఉండాలి, స్తుతించేవారుగా ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న ప్రాముఖ్యమైన విషయం, తండ్రిన దేవుడు తన ప్రియ కుమార్ని నా కొరకు మీ కొరకు అనుగ్రహించాము అనమాట. కాబట్టి మనం నిత్య జీవనం పొందాము, రక్షణ పొందాము, పాపక్షమానం పొందాము. యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా నీతి ముందలే పరిశుద్ధులుగా మార్చబడాము అనమాట. ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన పొందిన వారుగా ప్రియులారా మనం మార్చబడాం యేసుక్రీస్తు ద్వారా. అలాగే ప్రియులారా మనం చూస్తున్నది ఎన్నో మేళ్లు, ప్రియులారా చెప్పలేని ఎన్నో మేళ్లు యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మనం పొందామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనం నేర్పిస్తుంది, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది నేను పరిశుద్ధులు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంటే మన పరిశుద్ధలో ఎదిగేవారు ఉండాలి, క్షమించే విషయంలో మనం ఎదిగేవారు ఉండాలి, ఇద్దరును దీవించే విషయంలో మనం ఎదిగేవారు ఉండాలి, దేవుని యొక్క జ్ఞానములో ప్రియులారా మనం ఎదిగేవారు ఉండాలి, నిరీక్షణ విషయంలో మనం ఎదిగేవారు ఉండాలి, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడిన వారు ఉండాలన్నమాట. పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ద్వారా మనము సిద్ధపరుస్తున్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం నూతన ఆకాశం, నూతన భూమి కూర్చున్న రెవల్యూషన్ పొందిన వారు ఉండాలి. అంటే నిత్యం కూర్చున్న పరలో కూర్చున్న రెవల్యూషన్ పొందిన వారుగా పరిశుద్ధాత్మ సహాయం ప్రియులారా మనం బ్రతకాలి. అయినప్పుడు కూడా ప్రియులారా ఇదంతా కూడా మనం పరిశుద్ధాత్మ సహాయాలు చేసుకొని మనం ప్రియులారా ఫైనాన్షియల్ విషయంలో కూడా ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం నమ్మకం ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇక్కడ మనకు తెలుసు మన అందరు ఈ రోజు మీరు మీటింగ్ లో పాలు పొందాము, మీరు అందరు ఖర్చు పెట్టి మీరు పాలు పొందాము అనమాట. ఎందుకంటే మీరు ఈ ఆన్లైన్ మీటింగ్ కాబట్టి మీరు దాన్ని ఖర్చు పెట్టామన్నమాట, అంటే ఖర్చులు ఉన్నాయన్నమాట. కాబట్టి మీకు దేవుడు ఇచ్చిన కాబట్టి మీరు ఖర్చు పెట్టారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవుడు మనకి ఇచ్చిన ధనం లేదంటే డబ్బు అది మనం దేవుని చిత్తానుసారంగా అది వాడుకోవడం నేర్చుకోవాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మీలో చూసినట్లయితే ఇప్పుడున్న మీ యొక్క ఫైనాన్షియల్ స్టాటస్ లేదంటే ఇప్పుడున్న లెవెల్ కంటే మీరు ఇంకా పైకు వెళ్ళాలి అని కోరగలిగిన వారుగా ఎక్కువ మందిగా మీరు ఉండవచ్చు. మీలో హల్లెలూయా స్తోత్రం నేను నమ్ముతున్నాము మీరందరూ ఇప్పుడు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాము, దానిలో మీరు తృప్తి ఉన్నాము, మంచిది. కానీ ప్రభు ఇది కాదు, ఇంకా దేనికంటే ఒక గొప్ప స్థాయికు ప్రభు నన్ను నడిపించమని మీరు ప్రార్థన చేసేవారుగా ఉన్నట్టు నాకైతే అర్థమవుతుంది. అంటే స్వార్థ కొరకు కాదు కానీ అంటే మీ అవసరాల కొరకు మాత్రం కాకుండా అంటే ఇద్దరులకు ఇచ్చినట్టు దేవుని రాజ్యానికి ఇద్దరులకు సహాయం చేస్తున్నట్టు ప్రభు మీరు నాకు అదేంగా మీరు ఇచ్చి ఉండే చాలా ప్రజలకు అంటే ఎక్కువ మందికి సహాయం చేయడానికి వారిని బలపరచడానికి అది అవకాశపడుతుంది అనమాట. కాబట్టి పిల్లలు మనం చూస్తున్న ప్రార్థన ద్వారా మనం ఇద్దరు మనం బలపరుస్తున్నాం, మంచిది. ప్రార్థన చాలా పవర్ఫుల్ అనమాట. ఉదయకాలం 4 గంటల నుండి ప్రార్థన చేసేవారు మన మధ్యలో ఉన్నారు, మంచిది. వారిని బట్టి స్తోత్రం. కాబట్టి ప్రార్థన ద్వారా మన ఇద్దరు బలపరుస్తున్నాం, మంచిది. మాటల ద్వారా మన ఇద్దరు బలపరుస్తున్నాం, మంచిది. అలాగే ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఫైనాన్షియల్ విషయంలో కూడా అది కూడా ఫైనాన్షియల్ ఇబ్బందిగా ఉన్న వారు డబ్బు ఇచ్చినప్పుడు వారికి అది బలం అవుతుంది అనమాట, వారికి అది సహాయం అవుతుంది అనమాట. అదే దేవుని చిత్తం అనమాట, నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తం అనమాట. ఒకప్పుడు నా ఫ్యామిలీ లేదంటే మనవారు ఆ ఒక ఆలోచనలు మనం ఉన్నాం. సువార్త దర్శనం పొందిన మనకు దేవుడు ఇప్పుడు మన హృదయాన్ని దేవుడు మనం ఆలోచన దేవుడు అంటే
విశాలపరుస్తున్నాను అనమాట. అంటే మన ఇద్దరు కూడా సహాయం చేయాలి. ఒకప్పుడు నా ఫ్యామిలీ, ఆమె నా పిల్లలు, అంతే మనకు ఆలోచన. కానీ ఇప్పుడు మనకు ఆలోచన అనేది మన ఒక సహోదరులు, లేదంటే అనాథులు, లేదంటే విధవరాలు, లేదంటే సువార్త పరిచయం చేసిన దేవజనాలు, వారు కూడా కొద్దిగా ఏదైనా సహాయం చేసిన దేవజనులకు సహాయం చేసిన మంచి అని మనకు ఒక ఆలోచన ఎవరిస్తుంది? దేవుడు ఇస్తున్నాడు అనమాట. దేవుడు ఇచ్చిన ఆలోచన అనమాట. ఇద్దరుకు సహాయం చేయాలని ఆలోచన తప్పకుండా ప్రియులారా దేవుడు మన హృదయంలో పుట్టిస్తారు. కాబట్టి మనం 2 కొరింథీయులు 8:9 మనం నేర్చుకున్నప్పుడు చూస్తున్నాము, తీర్తు హృదయంలో దేవుడు ఆ ప్రేరేపణ ప్రియులారా ఇచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడే మనకు తెలుసు, చాలాసారి మనకు ఇద్దరుకు ఎక్కువ సహాయం చేయాలని మన కోరిక ఉంది, కానీ మనకు లేదు కాబట్టి మనం ఇవ్వడం లేదేమో. కొందరికము ఎక్కువ ఉండవచ్చు, కానీ ఇవ్వాలి అని మనసు లేని వారు కూడా ఉండవచ్చు. కొందరికము డబ్బు ఎక్కువ ఉండవచ్చు, ఇవ్వాలి అని మనసు లేని వారు కూడా ఉండవచ్చు. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా బైబిల్ ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనం చూసాము 2 కొరింథీయులు 7వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, ఒకవేళ మీరు ఇప్పుడు ఫైనాన్షియల్ గా మీరు ఇబ్బంది పడుతున్నారేమో, కాబట్టి దానికి చాలా కారణాలు ఉండవచ్చు. కొందరు సోంబరిగా ఉండడం, లేదంటే వ్యర్థమైన మాటల వలన కూడా దరిద్రులుగా మార్చబడానికి అవకాశం ఉంది. కొన్ని ఇన్సిడెంట్ వలన కూడా కొందరు ప్రియులరా దరిద్రులుగా మార్చబడానికి అవకాశం ఉంది. జ్ఞానం తక్కువ ఉన్న కారణాన్ని బట్టి కూడా ప్రియులరా దరిద్రులుగా మార్చబడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు దానిలో ఒక కారణం ఇది కూడా ఉండవచ్చు. ఏది? దేవుడు మనకిచ్చిన ధనములో, దేవుడు మనకిచ్చిన దేవునిలో అది మనం నమ్మకంగా అది వాడుకోవడం మనకు తెలియలేని పరిస్థితిలో, అంటే మన స్వార్థంగా అది వాడినప్పుడు కూడా మనం ప్రియులారా ఇంక్రీజ్ రాదు అనమాట. అంటే ఎదుగుదల రాదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, కొంచెముగా విత్తువాడు కొంచెం పంటే వస్తాయి అనమాట, గొప్ప పంట రాదు. లేదు. కాబట్టి గొప్ప పంట రావాలి అంటే, పెద్ద పంట లేదంటే ఎక్కువ పంట మనకు రావాలంటే, హార్వెస్ట్ ఎక్కువ రావాలంటే మనం ఎక్కువ విత్తనాలు పెట్టాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ఈ విత్తనాలు పెట్టే విషయంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ప్రాముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన హృదయం అన్నమాట, లేదంటే మన మనస్సు. చాలా చాలా ప్రాముఖ్యం అన్నమాట. మన మనస్సును బట్టి మనం విత్తనాలు పెడతాం, మన మనస్సును బట్టి లేదంటే మన హృదయాన్ని బట్టి విత్తనాలు పెడతాం. కాబట్టి ప్రియులారా మన పరిస్థితి మారాలి అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మన హృదయాన్ని మారుస్తున్నాడు అనమాట. అంటే మన మనసును వాక్యం ద్వారా దేవుడు నూతన పరుస్తున్నాం అనమాట, నూతన పరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం బ్రతుకు మారాలి అంటే మన మనసు మారాలి, లేదంటే మన హృదయం మారాలి. దేవుడు అదే చేస్తున్నాడు అనమాట. మన హృదయాన్ని వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుడు ప్రియులారా దేవుడు శుద్ధి చేస్తాను అనమాట. హల్లెలూయా. మన నారో మైలును దేవుడు మారుస్తున్నాడు అనమాట. విశాలమైన మనసు దేవుడు, అలాంటి హృదయం మనకు దేవుడు అనుగ్రహిస్తాను అనమాట. దాన్ని బట్టి మన విత్తనాలు వేసుకోని విషయంలో కూడా చేంజ్ వస్తాయి అనమాట. అప్పుడు మన పరిస్థితులు మారుతాయి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం నమ్మకం ఉండే. కాబట్టి ఈ వాక్య ఉద్దేశం ఏంటిది అంటే మీరు ఇవ్వాలి అని కాదు, కానీ మనం నమ్మకంగా ఇచ్చినప్పుడు మనకు వస్తున్న మేలు మనం అర్థం చేసుకోవాలి. నమ్మకంగా మనం దేవుని రాజ్యానికి పరిశుద్ధాత్మ స్వరం విని విత్తనాలు పెట్టినప్పుడు ఉన్న మేలు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. విత్తనాలు పెట్టాలనే కాదు, మీరు ఇవ్వాలనే కాదు, కానీ దీని వలన బెనిఫిట్ మేలు ప్రియులారా చాలా ఆశ్చర్యమైనది అనమాట, చాలా గొప్పది అనమాట, చాలా గొప్ప విషయం అనమాట. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. రెవల్యూషన్ మనం పొందాలి. ఇప్పుడు రెవల్యూషన్ లేదు అంటే మనం ప్రియులారా ఇచ్చేవారు అంటే ఇచ్చే విషయంలో ఇంక్రీజ్ కాదనమాట. అంటే రెవల్యూషన్ వాక్యం మనకు జీవము ఆత్మలాగా మార్చబడాలి. లేదు అంటే మన మైండ్ లో మాత్రం ఉండే ఇదేదో పాస్టర్ గారు ఏదో మా నుండి డబ్బు తీసుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తుంటారని అనిపిస్తుంది. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం మనసు రెవల్యూషన్ పొందాలి అనమాట. కాబట్టి ఇది మీ కొరకు మాత్రం కాదు, ఇది నా కొరకు కూడా, ఫస్ట్ నా కొరకే, నేను అందరి కొరకే అనమాట. సార్వత్రిక సంఘం ప్రతి దేవుని బిడ్డల కొరకు మెసేజ్ అనమాట, నా కొరకు కూడా, దాంట్లో నేను కూడా ఉన్నా అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన హృదయం మారాలి అంటే మన మనసు మారాలి. దాని కొరకు ప్రార్థన చేయాలి. అంటే ప్రాముఖ్యంగా ప్రార్థన చేయాలి, ప్రభువా నా హృదయం మార్చుము, స్వార్థ ఆలోచన నుండి యేసయ్య నన్ను విడిపించుమని ప్రార్థన చేయాలి. దారిద్ర్య ఆలోచన అంటే మన మనసులో ఉండొచ్చు, నేను దరిద్రుడు, నేను బీదవాడు అనే ఒక ఆలోచన మన మనసులో ఉండవచ్చు. కానీ ఆలోచన వాక్యం ద్వారా మనం తీసివేయాలి.
2 కొరింథీయులు 8:9 రాయబడింది, క్రీస్తునందున్న మనలో దేవుడు ధనవంతులుగా మార్చారు. కాబట్టి యేసుక్రీస్తు మనం తండ్రిగా ఉన్న కాబట్టి, మన యేసుక్రీస్తు పిల్లలంగా ఉన్న కాబట్టి మనం ధనవంతులు అనమాట. క్రీస్తుని బట్టి, యేసుక్రీస్తుని బట్టి. కాబట్టి మనం మనస్సు మారాలి అనమాట. లేదంటే మన హృదయం దేవుడు వాక్యం ద్వారా మారుస్తే అనమాట. హృదయం మారాలి. ఇప్పుడు మీరు దారిద్ర్యం నుండి, ఫైనాన్షియల్ సమస్యల నుండి బయటపడాలి అంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం మనసు దేవుడు చేంజ్ అవ్వాలన్నమాట. దేవుడు చేంజ్ చేశాడు. మన మనసు మార్చమని ప్రార్థన చేయాలి వాక్యం ద్వారా. నేను క్రీస్తునందున మనం ధనవంతులం అనమాట. నేను ఒక ధనవంతుడు అని గ్రహింపు. అంటే ధనవంతుడు అంటే పిల్లలు బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే ఎక్కువ డబ్బు ఉన్నవారు మాత్రం కాదు, అంటే మనస్సు కలిగిన వారు, ఆ హృదయం ఉండాలి అనమాట. అంటే ఇచ్చే మనసు ఉన్నవారు ధనవంతులు అనమాట. దేవునికి ఇచ్చే మనసు కలిగిన వారు. స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చే మనసు లేని వారు ఎంత డబ్బు ఉన్నా సరే, ఇచ్చే మనసు లేని వారు అంటే బైబిల్ ప్రకారం ఆయన బీదవాడే. ఎందుకంటే ఆయన మనసులో ఇచ్చే మనసు లేదు, స్వార్థ అంతా తన కొరకే. లేదు. కాబట్టి ప్రియులరా మనం చూసినట్లయితే మన మనసును దేవుడు మారుస్తాడు. కాబట్టి మనస్సు మారలేదు అంటే దాని యొక్క ప్రియులరా దాని యొక్క ఫలం మనం అనుభవిస్తాం అనమాట. మనస్సు మారాలి. కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నాము 7వ దినం 2 కొరింథీయులు 9:7 రాయబడింది, యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు, ఎంత మీరు ఇవ్వాలి అని మీ హృదయంలో నిశ్చయించుకోవాలి. ఇప్పుడు చాలాసారి ఈ విషయంలో కూడా మనం ఏం చేస్తాం, పక్కన ఉన్న వారితో అడగదాం. పక్కన ఉన్న వారితో అడిగి వారు మనకంటే ఆత్మీయులుగా లేదు అంటే తక్కువ ఇవ్వమని చెప్తారు. తక్కువ ఇవ్వమని చెప్తున్నప్పుడు మనం తక్కువ విత్తనాలు వేస్తాం. ఇప్పుడు మనం పంట పోత ఎక్కువ వస్తుంది లేదు, అదే మనకు చాలాసారి జరుగుతుంది. ఇప్పుడు బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది, మీ హృదయంలో మీరు ప్రార్థన చేయాలి, ఆలోచన దేవుని స్వరం విని అది చేయాలి. సో లేదు అంటే, ఒకవేళ లేదు అంటే మనకంటే ఆత్మీయంగా ఉన్నతంగా ఉన్న వారితో అడగాలి. లేదంటే మనకు కోత తగ్గిపోద్దని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, మనకి ఎంత లెవెల్లో మనం ఎదగాలి అని మన వ్యక్తిపరంగా మన పరిశుద్ధాత్మతో కలిసి మనం తీర్మానం చేసుకోవాలి. మీ తీర్మానం మీద ఉంది అనమాట. కాబట్టి మంచి తీర్మానం ప్రియులరా పరిశుద్ధాత్మ వలన మనం తీసుకోవాలి. కానీ చాలాసారి ఏం జరుగుతుంది, మన మనస్సుని బట్టి లేదంటే మన పరిస్థితిని బట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారేమో. తప్పుడు నిర్ణయాలు అంటే కొద్దిగా అంటే అలాగే కొద్దిగా మనం విత్తనాలు పెట్టి మనకు కూడా ఏమొస్తుంది, కొద్దిగానే వస్తుంది. ఇప్పుడు చేంజ్ కావాలంటే ప్రియులారా మన పరిశుద్ధాత్మతో కలిసి మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, బలవంతం దేవుడు చేయలేదన్నమాట. మీరు ఎక్కువ ఇవ్వాలి అని దేవుడైతే బలవంతం చేయలేదు, లేదని ఇవ్వాలి అని కూడా దేవుడు బలవంతం చేయలేదు. అందుకొరగా రాయబడింది, బలవంతంగా చేయవద్దని రాయబడింది, బలవంతంగా కాకనే రాయబడింది. అంటే దేవుడు ఈ విషయంలో ఈ వాక్యం విన్న ప్రియులరా మనల్ని దేవుడైతే అసలు బలవంతం చేయలేదన్నమాట. అది మన ఇష్టం అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి మనం మంచి తీర్మానం చేసుకోవచ్చు, లేదన్నా మన ఇష్టం. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి, దేవుడు బలవంతం చేయలేదు. కానీ బైబిల్ మనకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాను అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తుంది. కాబట్టి మనం చేయవచ్చు, చేయకుండా ఉండవచ్చు, అది మన ఇష్టం అనమాట. కాబట్టి మనం నమ్మకంగా ఈ విషయంలో మనం ఉంటే అలాంటి ఉన్న వ్యక్తులు ప్రియులరా గొప్ప స్థాయికు పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తాడు. మిగిలిన వారు మామూలు లెక్కనే బ్రతుకుతారు అనమాట. మామూలు లెక్కనే బ్రతకడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. అంటే చాలా మంది ప్రజలు ప్రియులరా మామూలు స్థాయిలో ఉండడానికి కారణం ఏంటిది, వారి మనస్సులో వాక్యం ద్వారా శుద్ధీకరణం లేదు, నూతన పరచబడలేదు, రెవల్యూషన్ వారి వాక్య ప్రదేశం వారు పొందలేదు. కాబట్టి వారు ఇప్పుడు కూడా మామూలు స్థాయిలో ఉండవచ్చు. లేదంటే వారు బిచ్చగాడుగా అంటే అడిగే వ్యక్తిగా, లేదంటే అప్పు అడిగే స్థాయిలో ఉండవచ్చు అనమాట. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, బైబిల్ మనకు నేర్పిస్తూ అప్పు నుండి మనల్ని దేవుడు విడిపించే దేవుడు. అప్పు తీసుకోవడం దేవుని చిత్తం కాదు. మనం అప్పు తీసుకోవడం దేవుని చిత్తం కాదు. మనం బైబిల్ మనకు నేర్పిస్తూ అప్పు ఇచ్చేవారుగా మార్చబడాలి. అప్పు అంటే ఇద్దరులకు సహాయం చేసేవారుగా మార్చబడాలి. అది దేవుని చిత్తం. నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం, ఇద్దరులకు మనం సహాయం చేసేవారు ఉండాలి. ఇప్పుడు ఇద్దరులకు ప్రియులను మనం సహాయం చేసేవారు ఉండాలి అంటే మనం కొద్దిగా విత్తనాలు వేసి ఉండే కొద్దిగా పంట వస్తుంది. ఆ కొద్దిగాతో మన ఇద్దరులకు సహాయం చేయలేదు, ఎందుకంటే మన అవసరాలు తీర్చడానికి సరిపోతాయి అంతే. ఇద్దరుకు మనం సహాయం చేయలేదు. కానీ మనం విత్తనాలు ఎక్కువ వేస్తున్నప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది సమృద్ధి పంట వస్తుంది. దాన్ని బట్టి ఏం జరుగుతుంది, మన అవసరాలు తీర్చబడితే మిగిలినది 10 మంది దేవజనులకైనా, హల్లెలూయా, విధవరాలకైనా బీదవారికైనా కొందరకు మనం సహాయం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, కాబట్టి మన మనస్సుని బట్టి ఉంది అనమాట.
మనం మనస్సును బట్టి మనం పంట హల్లెలూయా మనసును బట్టి ప్రియులారా మనం కొద్ది పంట కోస్తుందా లేదంటే సమృద్ధి అయిన పంట కోస్తుందా అని మన మనసును బట్టి ఉంది అనమాట. ఇప్పుడు ప్రాముఖ్యంగా ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. తవ్వ నా మనసు మార్చము, వాక్యం ద్వారా శుద్ధి చేయము. కాబట్టి మీకు చాలా మందికి ఇష్టం లేదేమో. ఇష్టం లేదు అంటే స్తోత్రం, ఈ వాక్యం మీరు రిసీవ్ చేయలేదంటే ప్రియులారా ఆ గొప్ప కోత రాదు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన మాత్రం సరిపోలేదు, ప్రార్థన చేయాలి. ప్రార్థనకు తగినట్టు మనం బ్రతకాలి అనమాట. అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది. ప్రార్థన చేయడం మంచిది. యేసునామములో మనం తండ్రితో ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. ఇలాగే చేయము నా బిడ్డ, ఇలాగే చేయమని కూడా దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి ఆ వాక్యానికి లేదా స్వరానికి మనం లోబడడం నేర్చుకోవాలి. కాబట్టి దీనిలో ప్రియులారా మనం విధేయులుగా ఉండాలి. కాబట్టి 13వ అధ్యాయంలో రాయబడింది, 2 కొరింథీయులు 9:13 అధ్యాయంలో విధేయత గురించి కూడా రాయబడింది. ఇది ఒక విధేయత విషయం కూడా అనమాట. అంటే మనం ప్రభువును ప్రేమిస్తున్నామని చెప్తున్నాము. ప్రభువుని ప్రేమించిన వారు ప్రభు మాటకు లోబడాలి. కాబట్టి మనం నమ్మకంగా ఇస్తున్న వారు ఆ ప్రభుత్వం ఉన్న మనం ఆ విధేయత ప్రేమ మనం ప్రూవ్ చేస్తున్నాం అనమాట. అది రుజువు అవుతుంది అనమాట. హల్లెలూయా. మనం నిజంగా ప్రభువును ప్రేమిస్తున్నామని కూడా మనం ఇవ్వడం వలన మనకు అది రుజువు అవుతుంది. కొందరు స్వార్థ ఉద్దేశంతో ఇచ్చేవారు ఉన్నారు. దాని గురించి కాదు నేను చెప్పేది, స్వార్థ ఉద్దేశంతో చెప్పేవారు ఉన్నారు. ఇప్పుడు దేవుడు హృదయం చూస్తున్నాం. కాబట్టి మనం మంచి ఉద్దేశంతో ఇవ్వాలి అనమాట. మంచి ఉద్దేశంతో ఇవ్వాలి అంటే దేవుని ప్రేమతో నింపబడి, దేవుని స్వరానికి లోబడి, దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి మంచి ఉద్దేశంతో ఇవ్వాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా. కాబట్టి ఇచ్చే మనసు చాలా ప్రాముఖ్యం అనమాట. మంచి ఉద్దేశంతో ఇవ్వాలి, ప్రేమతో నింపబడి ఇవ్వాలి, స్వార్థ ఉద్దేశంతో కాదు. లేదు ఇంకా సణువుకొని అసలే ఇవ్వద్దని బైబిల్లో మనకు నేర్పిస్తుంది. సణువుకొని కానీ సనగి అంటే అబ్బో ఫలాని వ్యక్తి చెప్పారు కాబట్టి మనం ఇవ్వాలని కాదు. కాబట్టి మన జీవితం మారాలి అంటే మనం ఇవ్వాలి అనమాట. మీ జీవితం ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా గొప్ప స్థాయికి మీరు వెళ్ళాలంటే ఈ విషయంలో తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రియులారా మీరు నమ్మకం ఉండాలి. లేదంటే పరిస్థితి మారలేదు, మీరు మామూలు స్థాయిలోనే బ్రతుకుతాయి. ఇప్పుడు పరిస్థితి మారాలి అంటే మన మనసు మారాలి. మనసుకు తగినట్టు దేవుని స్వరూపిని ప్రియులారా మనం చేయడం, ప్రియులారా మన ప్రాక్టికల్ ప్రియులారా అనుదినం మనం చేసుకొని బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా యేసునామములో మీ పరిస్థితి మార్చబడుతుంది. కాబట్టి ఈ వాక్యం మేము పరిశుద్ధాత్మతో చెప్తున్నామంటే నేను నమ్ముతున్నాము మీలో చాలా మంది యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతోడు మార్చాడనమాట. దారిద్ర్యం కానీ, అప్పు కానీ, లేదంటే లేని పరిస్థితులు, ఫైనాన్షియల్ ఒత్తిడి వలన అది డబ్బు లేకుండా మీరు చాలా మానసికంగా మీరు ఒత్తిడిలో ఉన్నారేమో. చాలా అంటే మనుషులతో అని చెప్పలేమని నొప్పితో ఉన్నారేమో, కొందరు బాధతో ఉన్నారు. కాబట్టి ఫైనాన్షియల్ గా ఒత్తిడి ఉన్నవారు చాలా మానసికంగా చాలా టెన్షన్ రావడానికి కూడా అవకాశం ఉంది. మానసికంగా ఒత్తిడిలు, టెన్షన్, సోదర అంటే నరగం అలాగే ఒక పరిస్థితి అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు ఫైనాన్షియల్ ఒత్తిడి నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. అందుకొరిగే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం మరలా ఎత్తుకొని చెప్తున్నాను అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యంలో మన అందరం నమ్మకం ఉండే పరిస్థితులు తప్పకుండా మారుస్తాయి అనమాట. కాబట్టి ప్రియులరా నమ్మకం ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయనక. ఇప్పుడు 7వ దినములో ప్రియులరా మనం చూసుకోవచ్చు. దేవుడు ఉత్సాహము ఇచ్చువాన్ని ప్రేమించును అని ఒక మాట రాయబడింది. ఉత్సాహం ఇవ్వడం. ఇప్పుడు ఉత్సాహము ఇచ్చే వ్యక్తులు ప్రియులరా మనం చూసినట్లయితే వారు అంటే ఎక్కువ విత్తనాలు వేస్తారు, వారి సమృద్ధిలోనికి వస్తాయి. కానీ కొందరు ఈ విషయంలో ఉత్సాహం లేదేమో. అంటే ఎందుకు ఉత్సాహం లేదు అంటే వారికి రెవల్యూషన్ లేదు, వాక్యం వాళ్ళు జీవం ఆత్మలాగా మార్చబడలేదు, అంటే వాక్యం గ్రహింపు రాలేదు అనమాట. అందుకు వారికి ఉత్సాహం రాదు. ఇప్పుడు మనం ఉత్సాహం ఉండాలి అనమాట ఈ విషయంలో. ఇప్పుడు దేవుడు ఉత్సాహము ఇచ్చువాన్ని ప్రేమించును. ఎందుకంటే ఉత్సాహం ఎవరిస్తారంటే నాకు గొప్ప ఒక పోత ఉంది అని గ్రహింపున్న వారు, అంటే దేవుని ప్రేమని బట్టి దేవుని స్వరానికి లోబడడం, అలాగే మనకు గొప్ప కోత ఉంది అని మనం గ్రహింపు వచ్చినప్పుడు తప్పకుండా మనకు ఉత్సాహం వస్తాయి. కాబట్టి 2 ప్రియుల కోత ఉంది. అంటే భూమిలో మనకు దీవెన ఉంది, భూమిలో మాత్రం కాదు, ఇక్కడ ఆగేది కాదు, పరలోకములో కూడా మనకు దీవెన ఉంది. కాబట్టి యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, ఈ భూమిలో మీరు ధనం సమకూర్చవద్దు అని చెప్పారు. అంటే దానికి అర్థం మనం వాడవద్దని కాదు, మన అవసరాల వరకు మనం వాడుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి. కానీ ఈ భూమి మీద మాత్రం మనం ఫోకస్ చేయవద్దు అనమాట.
పరలోకం ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన దేవుని ప్రేమ నింపబడి దేవజనుడు కానీ దేవజనరాలు కానీ సువార్త చేసే పరిధులు కానీ లేదంటే ప్రార్థన పరిచర్య చేస్తున్న వారు కానీ లేదంటే ఆర్ఫనైజ్ నడిపిస్తున్న వారు కానీ విధవరాలు కానీ అనాథులు అంటే దేవుడు ప్రేరణ బట్టి వారికి మనం ఇచ్చినప్పుడు ప్రియులారా మన పరలోకములో మన అకౌంట్ లో డబ్బు వేస్తున్నట్టు అనమాట. ఇప్పుడు పరలోకంలో కూడా మనకి అకౌంట్ ఉంది అని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రత్యేకంగా మనం చూస్తున్నాము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17, 18 వచనం చదివినప్పుడు ప్రియులారా మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. చూడండి, దేవుడు కూడా స్పందిస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ ఇవ్వడం అంటే అది కూడా దేవుని కృప అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుడు మనకు కృప ఇస్తాడనమాట ఇవ్వడానికి. కాబట్టి ఇచ్చువానిని దేవుడు ప్రేమించును, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును అంటే దానికి అర్థం సనుకోని గుణగి అంటే కంప్లైంట్ చెప్పి సోదరం ఎవరో చెప్పిన కాబట్టి ప్రియులారా ఇవ్వడం అని కాదు. మన ప్రేమతో దేవునికి లోబడి మన సంతోషంతో దేవుని మాటకు లోబడి సంతోషంతో ఇచ్చినప్పుడు వారి జీవితంలో ప్రియులారా దేవుడు కార్యం చేస్తాడు. ప్రేమించును అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ చియర్ఫుల్లీ. కాబట్టి మీరు సంతోషంతో మీరు ఇస్తున్నామా చాలా ప్రాముఖ్యం, లేదంటే మీరు సనువుకొని ఇస్తున్నామా చాలా ప్రాముఖ్యం. అంటే సంతోషంతో మీరు ఇచ్చేవారు ఉంటే దానికి అర్థం మీకు రెవల్యూషన్ ఉంది అని అర్థం. సంతోషంతో మీరు ఇచ్చేవారుగా ఉంటే ఆ విత్తనాలు వేసినప్పుడు తర్వాత ఏం జరుగుతాయని పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మీకు గ్రహించే వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి సంతోషంతో ఇస్తాడనమాట. సంతోషంతో. కాబట్టి ప్రియులారా మనం అందరం సంతోషంతో ఇచ్చేవారు ఉండాలి. ఇప్పుడు ప్రియులారా మనకు తెలుసుకోవచ్చు, మనం ఇచ్చినప్పుడు మనకు ఒక సంతోషం వస్తాయి. ఎందుకంటే ప్రియులారా మనం విత్తనాలు వేసాము, విత్తనాలు వేసే వరకు కోత ఉంది అనమాట. ఇప్పుడు ఈ విత్తనాలు బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఎక్కువ విత్తనాలు మనం వేసినప్పుడు కోత కూడా ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి మన విత్తనాలు కోతతో కనెక్ట్ ఉందని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం ఎంత ఇస్తున్నాము దానికి మన పంట లేదంటే కోతతో కనెక్ట్ ఉంది. ఇప్పుడు ప్రియులారా మీరు ఇప్పుడున్న స్థాయి కంటే పైకి రావాలంటే తప్పకుండా మీరు సాక్రిఫైస్ చేయాలన్నమాట. మీరు అందరినీ పట్టుదలతో మీరు ప్రియులారా దేవుని రాజ్యానికి ఇచ్చే విషయంలో మీరు ఉత్సాహంతో ఉండాలి, సంతోషంతో ఇచ్చేవారు ఉండాలి. ఇప్పుడు అది మనం కట్టి చేయవద్దు అనమాట. చాలాసారి మనం ఏం చేస్తాం, చాలాసారి ప్రియులారా మనం అన్నిటికీ ఖర్చు చేస్తాం, కానీ దేవుని రాజ్యానికి కానీ దేవుడు చెప్పిన మనం లోబడి దానికి ఆమె ఇచ్చే విషయంలో చాలాసారి మనం ఓడిపోతామో, నమ్మకంగా లేదేమో. దానివల్ల మనకు ఏమవుతుంది, ప్రియుల కోతలో తగ్గిపోతాయని, ఆ పంటలో తగ్గిపోస్తాయని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము ఇచ్చువారిని దేవుడు ప్రేమించుంటే దేవుడు స్పందిస్తాడనమాట. దేవుడు సజీవుడు అన్న దేవుడు అంటే దేవుడు చూసే దేవుడు, వినే దేవుడు, మన దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాం ఏ మేలు ప్రియులారా దేవుడు అనుగ్రహిస్తున్నామంటే 8 వచనంలో రాయబడింది, మరియు అన్నట్టు యందు ఎల్లప్పుడును, ఒక్కరోజని కాదు చూడండి, ఎల్లప్పుడు అంటే మనం బ్రతకైన కాలం అని అర్థం చేసుకోవాలి, ఎల్లప్పుడును. ఇప్పుడు ఈ సంతోషంతో దేవుడు ఎంతైతే ఇస్తున్నారో దానికి సంతోషంతో నమ్మకంగా ఇస్తున్న వారిను ప్రియులరా వారి జీవితంలో జీవం గల దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఈ దేవుడు ప్రియులరా మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలోనే నివాసం చేస్తున్నారు. అంటే దానికి అర్థం ఇస్తున్న వారు, నమ్మకంగా ఇస్తున్న వారు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు 100% చేస్తాడనమాట. 100% గ్యారంటీ వాక్యం అనమాట. మరియు అన్నటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే. అంటే మీరు ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా పైకు దేవుడు నడిపిస్తాడు అనమాట. సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు చేస్తాడనమాట. దేవుడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలోనే నివాస చేస్తున్నాడు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ మనలోనే నివాస చేస్తాడు. కాబట్టి ఇచ్చే వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు 100% దేవుడు తప్పకుండా చేస్తాడనమాట. ఇక్కడ అది దేవుని ఒక మాట అనమాట, తప్పకుండా దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనకు ఇది గొప్ప దేవుని అనమాట. మరియు అన్నటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. అంటే పరిశుద్ధాత్మ వరములో దేవుని కృపలో మనం ఇంగ్రీస్ అన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా చేస్తాడు. యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తాడు అనమాట. యేసే పరిశుద్ధాత్మ వలన మనలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అలాగా మన జీవితాన్ని మార్చేస్తాడు అనమాట.
లేదు. కాబట్టి దేవుడు ప్రియులరా, దేవుడిని మనం ప్రేమించినప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం చేస్తున్నప్పుడు, బ్రతికినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, కాబట్టి అండ్ గాడ్ విల్ జనరస్లీ ప్రొవైడ్ ఆల్ యూ నీడ్. ఇప్పుడు ఎవరైతే నమ్మకంగా ఇస్తున్న వారి అవసరాలు దేవుడు తీర్చాడని రాయబడింది. ప్రొవైడ్ ఆల్ యూ నీడ్, మనం ప్రతి అవసరాలు దేవుడు తీర్చాడు. అంటే మన ఏమో డబ్బు విషయంలో ఒక విషయంలో నమ్మకం ఉన్నాము, కానీ దేవుడేమో మనం ఆత్మీయంగా ఏదైనట్టు మానసికంగా అంటే సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం అన్ని ఏరియాలో దేవుడు తన కార్యం చేస్తాడని అని మనం అర్థం చేసుకోవచ్చు. గాడ్ విల్ జనరస్లీ ప్రొవైడ్ ఆల్ యూ నీడ్. చూడు, దెన్ యూ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ అండ్ ప్లెంటీ లెఫ్ట్ ఓవర్ టు షేర్ విత్ అదర్స్. కాబట్టి దేవుడు మన జీవితంలో కార్యం చేసినప్పుడు ఏం జరుగుతుంది? మన ఇద్దరులకు సహాయం చేసే వ్యక్తి, ఇంకా ఎక్కువ సహాయం చేసే వ్యక్తిగా మారుతాయి అనమాట. అంటే నమ్మకంగా సహాయం చేస్తున్న వారి జీవితంలో దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. వారిని దేవుడు అభిషేకం ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవుని శక్తులు వారు ఇంక్రీస్ అవుతాయి, లేదు దేవుని జ్ఞానములు వారు ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా ఫెయిత్ఫుల్ చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కాబట్టి వారి జీవితంలో దేవుడు చేస్తాడు, ఆమె కార్యం చేస్తాడు. వారిద్దరులకు ఇంకా అధికమైన వ్యక్తులకు అధికంగా సహాయం చేసినట్టు దేవుడు కృప చూపిస్తాడు. అంటే దేవుడు తన ప్రేమతో ఇంకా నింపుతాడు, ఆత్మలో బలపరుస్తాడు, ప్రాణం, శరీరం అంతా కూడా జీవంగా దేవుడు తన పని చేస్తాడని ఈ వాక్యం నుండి ప్రియులరా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ప్రియులరు, కొన్నిసారి మనకు ఇలాగ ఆలోచన రావచ్చు, అంటే నేను దేవుని రాజ్యం కొరకు నేను ఇచ్చాం కదా, ఒకవేళ మీరు మర్చిపోయి ఉండవచ్చు, తీసుకున్న వ్యక్తి కూడా మర్చిపోయి ఉండవచ్చు, కానీ దేవుడు మాత్రం ప్రియులరు అది మర్చిపోలేదు అని 9వ వచనంలో రాయబడింది. అదే రాయబడింది, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, అతనే నీది నిరంతరమును నిలచును అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి 9వ వచనంలో ప్రియులరా మనం చూస్తున్న ఇంగ్లీష్ బైబుల్ ఇలాగ రాయబడింది, దేర్ గుడ్ డీడ్స్ విల్ రిమెంబర్డ్ ఫర్ ఎవర్. వారు ఆ దేవుని స్వరం విని దేవుని చిత్తానుసారంగా ప్రియులరా మనం ఆమె ఇద్దరులకు సహాయం చేస్తున్నప్పుడు అది ప్రియులరా దేవుడు మాత్రం జ్ఞాపకం చేస్తాను అనమాట, మర్చిపో. దేర్ గుడ్ డీడ్స్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్, నిత్యం అది జ్ఞాపకంగా నిలబడతాయి అనమాట. మన ఇప్పుడు దాకా మీరు చాలా మందికి మీరు సహాయం చేసి ఉండవచ్చు, ప్రార్థనతో మీరు దేవుజనుడు గాని దేవుజనరాలు గాని చాలా మందికి మీరు సహాయం చేసి ఉండవచ్చు. ఈ మీటింగ్ పాల్గొంటున్న ఎక్కువ సదం ప్రజలు అంటే ఎక్కువ మంది అలాగే ఉన్నవారే, కాబట్టి మీరు చాలా మందికి సహాయం చేసి ఉండవచ్చు. కాబట్టి అది విత్తనాలు నాటినట్టే. ఇప్పుడు దానికి కోత ఉంది, కాబట్టి సనగొద్దు, ఉండగొద్దు, కమ్మడని చెప్పవద్దు, సోదరు వాక్యానుసారంగా బ్రతకాలి, దేవుని స్తుతించుకొని బ్రతకాలి. తగిన సమయంలో పంట వస్తాయి అనమాట, తగిన సమయంలో కొత్త వస్తాయని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులరా, ఒకవేళ మీ నుండి తీసుకున్న వ్యక్తులు ఒకవేళ మరి మనుషులు కాబట్టి ఒకవేళ మర్చిపోయినా కానీ బాధపడకండి, ఒకవేళ మీరు మర్చిపోయినా కానీ బాధపడకండి, దేవుడు జ్ఞాపకం చేస్తాడనమాట, దేవుడు మర్చిపోలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియుల, కాబట్టి మన భూమిలో దేవుని ఉంది, భూమిలో మాత్రం కాదు, మనం ఇచ్చినప్పుడు మన అర్థం చేసుకుని భూమిలో మాత్రం కాదు పరలోకంలో కూడా దానికి తగినట్టు రివార్డు ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్టే ఒక విషయం కూడా చెప్పి నేను ముడిస్తాను. 10వ వచనంలో ప్రియులారా మనం చూసినట్టు 10వ వచనం 2వ కొరింథీయులకు 9:10 వచనంలో మనం చూసినట్టే అక్కడ ఫార్మర్ గురించి రాయబడింది. విత్తువానికి విత్తనమును అంటే ఫార్మర్ వ్యవసాయకుడు విత్తనాలు దొరుకుతాయి. ఇప్పుడు విత్తువాని మనం ఒక వ్యవసాయకుడు ఉండాలి, మంచి ఒక వ్యవసాయకుడు ఉండాలి. మంచి వ్యవసాయకుడు మనం చూసినట్టే మంచి పొలంలో లేదంటే ఆ నేల మీదే స్థలంలో వారు వేస్తారు, ఆ తర్వాత మంచి పంట వస్తాయి అనమాట. అలాగే మనం కూడా ఉండాలని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. విత్తువానికి విత్తనమును, కాబట్టి నమ్మకంగా విత్తువానికి వారికి విత్తనాలు ఇంకా ఇస్తాడు. అది మాత్రం కాకుండా ఆహారం కూడా, అంటే మన అవసరాలు కూడా తీర్చబడదు. మన అవసరాలు మాత్రం కాకుండా ప్రియులారా బైబిల్లో రాయబడింది, దయచేయు దేవుడు మీకు దేవుడు దయచేస్తాడని రాయబడింది. అంటే మన విత్తనాలు మన అవసరాలు తీర్చే దేవుడు అనమాట, మన సామర్థ్యం పెంచే దేవుడు అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు దయచేస్తాడు, విత్తనం దయచేస్తాడు, ఆహారం కూడా దేవుడు దయచేస్తాడు. అది మాత్రం కాకుండా ప్రియులారా దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింప చేస్తాడు అనమాట. అది మనం ప్రాముఖ్యమైన విషయం, విస్తరింప చేయాలి అంటే ఇంక్రీస్ అవుతాయి అనమాట, మల్టిప్లై అవుతాయి అనమాట, అంటే చేంజ్ జరుగుతాయి అనమాట మన లైఫ్లో. ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకొక స్థాయికి వెళ్ళిపోతాయి అనమాట. అన్ని విధంగా ఆత్మీయంగా, మానసికంగా, అంటే ఆత్మీయంగా బలపరచబడడం, సంతోషంలో ఇంక్రీస్ అవ్వడం, సమాధానంలో ఇంక్రీస్ అవ్వడం, చక్కని ఆరోగ్యంతో బ్రతకడం, అభిషేకంలో, దేవుని శక్తిలో, పరిశుద్ధాత్మ ఫలములో, వరములో, అలాగే ఫైనాన్షియల్ కూడా ఇంక్రీస్ అవ్వడం
ప్రియుల దేవుని ఒక చిత్తం. కాబట్టి ప్రియుల ఈ ఫైనాన్షియల్ గా ఎదగడం ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. అది మన కొరకు మాత్రం కాదు, అది మన కొరకు అని కాదు, కానీ మన కొరకు మనం వాడుకోవచ్చు. ఇంకా మిగిలినది ఏం చేసుకోవాలి, మన ఇద్దరులకు దేవుని రాజ్యానికి ప్రియులారా మనం వాడుకోవాలి. దేవుని రాజ్యానికి విత్తనాలు ప్రియులారా మనం వేసుకోవాలి అనమాట. దేవుని రాజ్యానికి ప్రియులారా మనం ఇచ్చేవారుగా ప్రియులారా మనం ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, దేవుడు ప్రియులారా మనకు విత్తనాలు దయచేసి ఏం చేస్తాడు, విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గెలవారగనట్టు మీ నీతి ఫలములు వృద్ధి పొందొచ్చును. అంటే ఇప్పుడు ఇలా మనం చూసినైతే రిసోర్స్ దేవుడు ఓపెన్ చేస్తాడనమాట. బైబిల్లో రాయబడింది, 10 వచనములో రాయబడింది, ఇన్ ద సేమ్ వే హీ విల్ ప్రొవైడ్ అండ్ ఇంక్రీజ్ యువర్ రిసోర్సెస్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఇంక్రీజ్ అవుతుంది, మన పరిస్థితి మారుతుంది. అది కాకుండా మారుతుంది, అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఇంక్రీజ్ అవుతాయి అనమాట, ఇంక్రీజ్ తిరగాలి అనమాట. అలాగే రిసోర్స్ కూడా, అంటే నూతన దారులు నమ్మకంగా ప్రియులారా ఈ విషయంలో నమ్మకంగా ఉన్న వారికి నూతన దారులు జీవగల దేవుడు ఓపెన్ చేస్తాడనమాట. సజీవుడని దేవుడు ఓపెన్ చేస్తాడు, మనుషులు కాదు, దేవుడు ఓపెన్ చేస్తాడనమాట. దేవుడు ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు, సజీవుడని దేవుడు ఉన్నాడు, నమ్మాలి. దేవుని మాట ప్రియులు నమ్మాలి. కాబట్టి నమ్మి మనం నమ్మకంగా చేసినప్పుడు సజీవుడైన దేవుడు నా పట్ల మీ పట్ల నూతన దారులు యేసులో తప్పకుండా దేవుడు తెరుస్తాడు. ఇన్ ద సేమ్ వే హీ అంటే దేవుడు అనమాట. హీ విల్ ప్రొవైడ్ అండ్ ఇంక్రీజ్ యువర్ రిసోర్సెస్ అండ్ దెన్ ప్రొడ్యూస్ ఎ గ్రేట్ హార్వెస్ట్ ఆఫ్ జనరోసిటీ. అప్పుడు ఏమవుతుంది, మనం మునిపట్టి కంటే ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ కాలంలో దేవుని బిడ్డలుగా మన చేతిలో సమృద్ధి డబ్బు యేసులో ఇచ్చినాక, మన అందరి చేతుల్లో సమర్థ డబ్బు వచ్చినాక, ప్రతి దేవజనాలు ప్రతి దేవుని పిల్లల చేతిలో నమ్మకంగా ఉన్నవారు, ఇస్తున్న వారి చేతిలో డబ్బు సమృద్ధి వస్తాయి అనమాట. ఇవ్వలేని వారిని బైబిల్లో మనం చూస్తున్నది, ఇవ్వలేని వారిది ఉన్నది కూడా వెళ్ళిపోతాయి. సోదరు బైబిల్లో రాయబడింది కదా, లేని వారి నుండి ఉన్నది కూడా తీసివేస్తాయి అనమాట అని బైబిల్లో రాయబడింది. ఉన్న వారికి ఇస్తాయని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి నమ్మకం ఉన్న వారికి వస్తాయి అనమాట, వారి దగ్గరికి దేవుడు సమకూరుస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి ఇస్తాం, ఎందుకంటే దేవుని రాజ్యం ఇంక్రీజ్ అవ్వాలి అనమాట. దేవుని రాజ్యం ఇంక్రీజ్ అవ్వాలి, దేవుని కార్యాలు జరగాలి, దేవుని పనులు ఆగిపోవద్దు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి నమ్మకం ఉన్న వ్యక్తులను దేవుడు అధికంగా ఇంక్రీజ్ చేస్తాడు అనమాట. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. ఇప్పుడు మన మనసు ఒప్పుకోలేదేమో, మనుషులు ఒప్పుకోలేదేమో. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అందుకని ఈ వాక్యం మనం ధ్యానించుకోవడానికి మన మనసు నూతన పరచబడాలి, చేంజింగ్ జరగాలి అనమాట. మన మనసు మారాలి, హృదయం మారాలి. కాబట్టి అందుకొరకు ధైర్యంతో, పరిశుద్ధాత్మతో నింపబడి ధైర్యంతో మాట్లాడుతాయి అనమాట. మన మనసు మారాలి, అప్పుడు మాత్రమే మన పరిస్థితి మారుతాయి. ఇప్పుడు మనం చాలా సరే అనుకున్న, అబ్బో దేవుడు చాలా మందిని ప్రభావం దీవిస్తున్నారు, నా పరిస్థితి మాత్రం ఎందుకు ఇలాగే 10 సంవత్సరాల క్రితం ఒక స్థాయిలో ఉన్నాము, ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉండవచ్చు కొందరు జీవితం. కొందరేమో దానికంటే దిగజారిన స్థాయిలో ఉన్నారేమో. కొందరు మాత్రం పరిస్థితి మార్చబడిన వారు ఉన్నారు. అంటే దానికి అర్థం వారి మనసు మారింది అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ మార్చిన వాటి పరిస్థితులు మారుతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మన మనసు చేయించాలి, వాక్యం రిసీవ్ చేసుకోవాలి, వేరే మార్గం లేదు. ఇది మనం నా కొరకున్న మెసేజ్, నేను మారాలి, నా మైండ్ మారాలి, నా ఆలోచన మారాలి, ఆ తీర్మానం మార్చాలి అనమాట. వాక్యానుసారంగా మనం తీర్మానం పిల్లలు చేంజ్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఫ్రీడమ్ ఉంది, తప్పకుండా చేయాలని దేవుడు చెప్పలేదు, బలవంతంగా చేయవద్దు అని రాయబడింది. కాబట్టి మన ఇష్టం అనమాట. మన పరిస్థితి మారాలి అంటే మనం తప్పకుండా చేంజ్ అవ్వాలి, తప్పుడు తీర్మానాల నుండి బయటపడాలి, మంచి తీర్మానాలు, మంచి నిర్ణయాలు గట్టిగా తీసుకొని, మంచి విత్తనాలు వేసుకొని, గొప్ప కోత భూమిలో మనం అనుభవించుకొని, పరలోకంలో కూడా అనుభవిస్తాయి. భూమిలో ప్లస్ పరలోకం రెండు ఉంది అనమాట. అలాగే ప్రియులను మనం దీవించబడిన వారుగా, ఇద్దరులకు దీవెనకరంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నా పట్ల మీ పట్ల కోరుతుంది అనమాట. లేదు కాబట్టి ఈ విషయంలో మనం సాక్రిఫైస్ చేయాలన్నమాట. ఈ విషయంలో మనం గట్టిగా ఉండాలి. కాబట్టి కొద్దిగా మనం ఎదుగుతున్న కొలది మీకు అది ఈజీ అయిపోతాయి. కానీ ఫస్ట్ అంటే ప్రారంభంలో కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చేమో. కొంచెం ఇబ్బందిగా ఉన్న వారికి ఇది పాటించడం స్టార్టింగ్ టైంలో, ప్రారంభంలో కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చేమో. కానీ మనం నమ్మకం చూపాలి. నమ్మకం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు సజీవుడని దేవుడు. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే
ఇది మన నుండి పొందినప్పుడు కూడా ఏం జరుగుతుంది ఆ విషయాలు ప్రియులారా మనం రేపు మనం చూస్తాం, ఎందుకంటే సమయం అయింది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోలేం. నమ్మకంగా ప్రియులారా మనం చేసినట్లయితే దేవుడు నా కొరకు మీ కొరకు నూతన దారులు ఓపెన్ చేస్తాడు అనమాట. దేవునికి సాధ్యం లేదు, మనకు ఇన్కమ్ ఇంక్రీస్ అవుతుంది అనమాట. అలాంటి పనులు జీవనంలో దేవుడు చేస్తాడు. కాబట్టి ఇన్ ద సేమ్ వే హీ విల్ ప్రొవైడ్ అండ్ ఇంక్రీస్ యువర్ రిసోర్స్. ఇంక్రీస్ అవుతుంది అనమాట, ఇంక్రీస్. అదే తెలుగు బైబిల్ ఇలాగ రాయబడింది. ఏం రాయబడింది తెలుగు బైబిల్లో? మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము విస్తరింపజేస్తాడనమాట. విస్తరింపజేస్తాడనమాట, మల్టిప్లై అవుతుంది అనమాట, ఇంక్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి అది జరగాలి. హల్లెలూయా. కాబట్టి అది జరగాలి ఇప్పుడు వెళ్ళారు. కాబట్టి అది జరగాలి అంటే అది మన మనస్సు మీద ఆధారపడి ఉంది అనమాట. మన మనస్సు నిర్ణయం మీద ఆధారపడి ఉంది. కొద్దిగా మీరు ఇచ్చి ఉంటే మీరు అర్థం చేసుకోవాలి, మీరు కొద్దిగా మాత్రం పంట మీకు వస్తుంది కాదు. మీరు చేంజ్ చేసుకొని దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి దానిలో నమ్మకం కొంచెం ఇంక్రీస్ గా మీరు విత్తనాలు పెట్టేవారు ఉండే. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, పాత నిబంధన ప్రకారం టైత్ అనమాట, నూతన నిబంధన ప్రకారం గెలాతులు రాసిన 6వ అధ్యాయం ప్రకారం షేర్ అనమాట. షేర్ అంటే దానిలో 20% ఇవ్వచ్చు, 30% ఇవ్వచ్చు, 40% ఇవ్వచ్చు, 50% ఇవ్వచ్చు, 70% ఇవ్వచ్చు, 80% ఇవ్వచ్చు, 90% ఇవ్వచ్చు. అది మీ ఇష్టం అనమాట, మీ తీర్మానం అనమాట. దానిలో దేవుడు బలవంతం చేయలేదు, మనుషులు కూడా బలవంతం చేయలేదు. మీరు పరిశుద్ధాత్మతోడు నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు కొందరు ఉన్నారు ఈ కాలంలో కూడా 90% వారికి వచ్చిన ఇన్కమ్ లో 90% దేవుని రాజ్యానికి ఖర్చు పెట్టేవారు కొందరు. అందరిని కొందరు వారు కొత్త కూడా ఎక్కువ, పంట కూడా ఎక్కువ వారికి వస్తున్నాయి. కాబట్టి మనం కూడా ఎప్పుడు ఇలా మన ఇష్టం అనమాట. మనం ఎంత మనం ఇవ్వాలి అని మనం ఇష్టం, మన చేతుల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మతోడు ఈ వాక్యం మనకి జీవము ఆత్మలాగా మార్చబడాలి. లేదు, ఇది విడిచిపెట్టడానికి ఉన్న విషయం కాదు. మీ హల్లెలూయా. విడిచిపెట్టే వారు మామూలు స్థాయిలో బ్రతుకుతారు. కానీ ఎవరైతే నమ్మకంగా పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతుకుతున్న వారి పరిస్థితి తప్పకుండా మార్చబడుతుంది. ఎందుకంటే ఇది దేవుని మాట అనమాట. కాబట్టి వారు గొప్ప స్థాయికి వస్తాయి అనమాట. లేదు, కాబట్టి ఇప్పుడు ఇలా మనం అనేకులకు సహాయం చేసే వ్యక్తులుగా. కాబట్టి ఉద్దేశం ఏంటి? దేవుడికి ఉద్దేశం ఏంటి? సమృద్ధిలోనికి దేవుడు నడిపించే ఉద్దేశం కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం మన కొరకు మాత్రం కాదు, ఇద్దరు క్షేమం కొరకు అనమాట. అది సంఘ క్షేమం కొరకు అనమాట, దేవుని బిడ్డలు క్షేమం కొరకు అనమాట. కాబట్టి ఇది నమ్మకమైన వారి చేతుల్లో ఉంటేనే వారే ఇద్దరుకు సాయం చేస్తారు. దేవుని ప్రేమతో నింపబడిన, దేవుని అభిషేకంతో, వాక్యంతో రెవల్యూషన్ పొందిన వారి చేతుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇద్దరుకు సహాయపడతాయి అనమాట. మిగిలిన వారి చేతిలో డబ్బు చేతులు ఉంటే వారు దాచిపెడతారు. అందుకొరగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లం రావడానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం చాలా విషయాలు ఉంది. దానిలో ఒకటి ఏంటంటే కొందరు దాచిపెడతారు, బయటకు తేయలేదన్నమాట. కాబట్టి దేవుడు కోరుతుంది ఇచ్చేవారు లేపబడాలి, నమ్మకంగా ఇచ్చేవారు లేపబడాలి. దేవుడు తప్పకుండా సజీవుడు దేవుడు లేపుతాడు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దవ వాక్య ప్రదర్శన బట్టి వందనాలు. వాక్యమాలో జీవమార్మాలు మార్చుము తండ్రి. ప్రతి ఒక్కరికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఫైనాన్షియల్ పరిస్థితి హోలీ స్పిరిట్ మీరు మార్చమని ప్రార్థనిస్తాం. వారు ఆత్మాధీయంగా బలపరచము తండ్రి. తండ్రి ఫైనాన్షియల్ ప్రాబ్లం తొలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. సమృద్ధి ఇచ్చేవారుగా తండ్రి మమ్మల్ని మార్చము తండ్రి. అలాంటి మనసు, అలాంటి తీర్మానం, అలాంటి కృప తండ్రి మాకు దయచు అని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఈ విషయంలో ఫైనాన్షియల్ విషయంలో అది ఎలాగే మీరు ఇస్తున్న డబ్బు తండ్రి, దానిలో మీరు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నమ్మకంగా దానిలో తండ్రి మీ చిత్తానుసరం మంచి తీర్మానాలు ఆమె చేసుకొని తండ్రి మీ చిత్తానుసరంగా తండ్రి సమృద్ధి అనుభవంలోనికి సమృద్ధి విత్తనాలు పెట్టి సమృద్ధి ఆమె పంట కోసే అనుభవంలోనికి పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే స్తోత్రం ప్రత్యేకమే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. స్తోత్ర ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నవారు నా సమస్యను విడిపించుకుందండి. అప్పులో ఉన్నవారు సమస్యలను విడిపించమని ప్రార్థనిస్తున్నాం. ఫైనాన్షియల్ గ్రోత్ ప్రతి ఒక్కరికి హోలీ స్పిరిట్ దయచమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు నమ్మకం ఉన్నట్టు కృప అధికంగా దయచము. అలాగే భూమిలో అలాగే పరలోకంలో గొప్ప మేలు అనుభవించడు కృపదయమని ప్రార్థనిస్తున్నాం. మేము అనేకులకు దీవెనకరం ఉండినట్టు కృపదయమని ప్రార్థనిస్తాం. అలాంటి నా మనసు తన మాకు అందరికి వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దయచమని మేమందరినీ ప్రార్థనిస్తున్నాం. రక్తంగా దయస్తున్నాం. అలాగే నమ్మకంగా ఈ రాజ్యానికి విత్తనాలు పెడుతున్న వరకు యేసునామములో నూతన దారిలో తెరబడినా కానీ ప్రార్థనిస్తాం. వారు ఇంగ్రెస్ అవునకు విస్తరింపబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసునామములో దీవిస్తున్నాం. యేసునామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.
యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, జిఎం చర్చ్ మినిస్ట్రీస్కి స్వాగతం. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.